లీగల్ ఒపీనియన్ ఈసీ అంటే ఏంటి? అంటే ఏ బయర్స్ అన్నా ఇవి తీసుకోవచ్చా? ఫస్ట్ వీటి గురించి ఏంటి డీటెయిల్డ్‌గా? ఈ యాంకర్స్‌కి పని పాటు ఉండదా? అన్నీ ఫ్రీగా తీసుకుంటారు ఇన్ఫర్మేషన్. అన్నీ డబ్బులిచ్చి ఇస్తారు అంటే ఇన్ఫర్మేషన్. మా వ్యూవర్స్ కూడా అంత ఇదిగా వెయిట్ చేస్తున్నారు మరి మీరు చెప్పే మాటల గురించి. ఇది చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ అమ్మా. లీగల్ ఒపీనియన్ అనేది, ఈసీ అనేది. ఎందుకంటే లింక్ డాక్యుమెంట్స్ ఇంకోటి. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే లీగల్ ఒపీనియన్ అంటే ఏంటి అసల? ఎవరిస్తారు? అనేది మీ సందేహం. లీగల్ ఒపీనియన్‌కి ఒక లాయర్ ఉంటారండి. ప్రొఫెషనల్ ఇప్పుడు లేటెస్ట్‌గా ప్రొఫెషనల్ లాయర్స్ ఇన్ రియల్ ఎస్టేట్. బాగా ఫుల్లీ ప్రొఫెషనల్. ఇప్పుడు ఏదైతే మిగతా సెగ్మెంట్స్ ఎట్లా ఉన్నా రియల్ ఎస్టేట్‌లో కూడా కొంతమంది లా ప్రాక్టీస్ చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ ఇట్. సో, వాళ్ళ పనేంటంటే మీరొక ప్రాపర్టీ కొనుక్కుంటే ఒక బిల్డర్ దగ్గర, ఆ బిల్డరు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తాడు మీకు. ఒక లిస్ట్ ఆఫ్ ఫైల్ ఇస్తాడు. అందులో ఏముంటాయంటే లింక్ డాక్యుమెంట్ మీన్స్ సేల్ డీడ్స్ ఉంటాయి. అంటే ప్రాపర్టీ ఎక్కడ స్టార్ట్ అయింది ఒరిజినేషన్. సొసైటీ ఫార్మ్ చేశాక ప్రాపర్టీ ఫార్మ్ అవుతది. అంటే 1954 దగ్గర నుండి డాక్యుమెంట్ చెక్ చేస్తారు. లీగల్ ఒపీనియన్ అయినప్పుడు లింక్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 1954లో ప్రాపర్టీ. ఇప్పుడు 2024లోనో అంటే అదొక 46, 50, 60, 70 ఇయర్స్. ఈ 70 ఇయర్స్ తాలూకా డాక్యుమెంటు మొదట ఎక్కడ కొన్నామో, ఆ కొన్న తర్వాత ఆయన ఎవరికి అమ్మారు? ఆయన ఎవరికి అమ్మారు? అవి అమ్ముతూ పోతుంటాయి. జనరేషన్ అవుతుంటాయి. ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి. సో, అమ్ముతూ పోతుంటే ఈ జనరేషన్ చివరి వరకు ఉన్నది. మధ్యలో గ్యాప్ లేకుండా చూసుకుంటాడు. సపోజ్ ఎలా గ్యాప్ అంటే ఏంటంటే, మధ్యలో సడెన్‌గా ఫ్యామిలీ మెంబర్ ఎక్స్‌పైర్ అయిపోయారు. ఆయన ఆస్తులు ఎవరికి వీలునామా రాయలేదు. అప్పుడు మీకు చెందదు కదా! మీకు లీగల్‌గా యూ ఆర్ ఎ లీగల్ హెయిర్. కూతురు గాని, లేకపోతే భార్య గాని ఎవరైనా. కానీ మీకు పేపర్ లేకపోతే తీసుకోరు. అది రెగ్యులరైజ్ చేయించుకోవాలి. మ్యుటేషన్ చేయించుకోవాలి. అప్పుడు ఆ గ్యాప్ వస్తే లీగల్ ఒపీనియన్ ప్రకారం అది ఓకే కాదు. సో, లీగల్ ఒపీనియన్‌లో ఏం చేస్తారంటే, ప్రాపర్టీ ఒరిజినేట్ అయిన దగ్గర నుండి టిల్ డేట్ దాని మీద ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఆ ట్రాన్సాక్షన్ అన్నిటికి సరైన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా? చూసి ఆ క్లాజెస్ ఇయ్యరు. ఆ లాయర్ గారు ఒక ప్రపోజల్ ఇస్తారు. మీకు ఒక రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్‌లో ఏంటంటే కొన్ని మిస్ అయినా టాలరబుల్ లిమిట్స్‌లో ఉంటే అవి లేకపోయినా మనం ముందుకెళ్ళొచ్చు. కంక్లూజన్. లేదు కొన్ని కంపల్సరీ ఉంటేనే ఎళ్ళాలి. సపోజ్ మీ పేరు మీ ఫాదర్ నుండి మీకు రాలేదు ప్రాపర్టీ. కానీ మీరే లీగల్ హెయిర్. ఇంకెవరు కూతురు లేరు, కొడుకు లేరు. మీరు ఒక్కరే కూతురు. కానీ మీరు పేపర్ వర్క్ జరగకపోతే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు ఆ పేపర్ వర్క్ అంటే మళ్ళీ మనం సెపరేట్‌గా చేయించుకోవాలి. ఇలాంటి సో, లీగల్ ఒపీనియన్‌లో లాయర్ గారు ఇవన్నీ పరిశీలించి ఏ దస్తావేజులో ఉంది, ఏ డాక్యుమెంట్‌లో ఉంది, ఏ ఏరియాలో ఉంది, ఇవన్నీ కూడా దే విల్ హావ్ ఎన్ ఐడియా. సో, ఒక 5,000 నుండి 10,000 ఇస్తే లీగల్ ఒపీనియన్ రాస్తారు. ఒక 1 వీక్ టైం తీసుకుంటారు. సో, ఆయన మొత్తం సెర్చ్ చేసుకుంటాడు. చూసుకొని ఏమైనా పెండింగ్స్ ఉంటే కింద సమ్మరీలో ఇస్తారు. ఇవి బాగున్నాయి, ఇవి బాలేవు. ఇవి లేకపోయినా పర్లేదు. ఇవి మాత్రం ఖచ్చితంగా ఉంటేనే ప్రాపర్టీ కొనండి. లేకపోతే ప్రాపర్టీ కొనకండి అనే నిర్ధారణకు వచ్చి చెప్తారు. అందుకని దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ లీగల్ ఒపీనియన్. జనరల్‌గా పబ్లిక్ బయర్స్ కావాలనుకుంటే ఎనీ బ్యాంక్ అప్పుడు నేషనలైజ్డ్ బ్యాంక్స్ గానీ, ప్రైవేట్ బ్యాంక్ మోస్ట్‌లీ ప్రిఫర్ టు గో ఫర్ నేషనల్ బ్యాంక్స్. ఆథరైజ్డ్ ప్యానెల్ లాయర్స్ ఉంటారు. అంటే బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ లాయర్స్ చెక్ చేస్తారు. అదే లాయర్స్‌తో మనం కూడా చెక్ చేయించుకునే ఆ వెసులుబాటు ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజ్ ఇవ్వాలి. మీరు సపోజ్ ఎస్‌బీఐ లోన్ వెళ్తున్నారు. ఎస్‌బీఐలో బ్యాంక్ ప్యానెల్ లాయర్స్ ఉంటారు. అట్లా యూనియన్ బ్యాంక్‌కెళ్తే యూనియన్ బ్యాంక్ ఉంటారు. కెనరా బ్యాంక్ ఏ బ్యాంక్‌కెళ్తే ఆ బ్యాంక్ లాయర్స్ ఉంటారు. ఆ లాయర్స్‌తో మీరు రిపోర్ట్ రాయించుకుంటే మీకు ఈజీ ఉంటది. వాళ్ళు ఓకే చెబితే అసలు మీరు ప్రాపర్టీ కొనకూడదు. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ లీగల్ ఒపీనియన్. అట్లానే ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్స్. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్‌లో అక్కడ ఏముంటదంటే మీకు మార్ట్‌గేజ్‌లో ఉందా? ఏమైనా దీని మీద పెండింగ్ లోన్స్ ఉన్నాయా? అలాంటి విషయాలన్నిటి కూడా అది కూడా సేమ్ లాయర్ గారే చేసి పెడతారు మీకు. లేదా మనం ఎస్ఆర్ఓ ఆఫీస్‌లో తీసుకోవచ్చు. అది తీసుకుంటే కంటిన్యూటీ కావాలి. ప్రాపర్టీ పుట్టిన దగ్గర నుండి ఇంతవరకు దాని మీద ఇప్పుడు ఏమైనా పెండింగ్ అసల ప్రాపర్టీ మీ పేరు మీద ఉందా లేదా? బిల్డర్ అమ్ముతాడు. ఎవరైతే అమ్ముతున్నారో ఆ అమ్మిన పర్సన్ పేరులో ఉందా? లేదా బిల్డర్ దగ్గరికి వెళ్తే జాయింట్ వెంచర్స్ ఉంటాయి. అంటే ల్యాండ్ ఓనర్ దగ్గర ల్యాండ్ తీసుకొని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు. సో, కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏమవుతదంటే బిల్డర్ షేర్ వేరేగా ఉంటది. ఓనర్ షేర్ వేరేగా ఉంటది. ఒక్కోసారి ఏమవుతుందంటే బిల్డర్ విల్ సెల్ ది ఓనర్ షేర్ వేర్ హీ విల్ నాట్ హావ్ రైట్స్. సో, అది మీరు ఈ రోజుల్లో వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. పర్మిషన్ ఉందా లేదా? రెరా ఉందా లేదా? లేదా హెచ్ఎండిఏ ఉందా లేదా? ఆ పర్మిషన్ నంబర్ మీరు వెబ్‌సైట్ పర్టిక్యులర్ కన్సర్న్డ్ వెబ్‌సైట్‌కెళ్తే, ఆ వెబ్‌సైట్‌లో నంబర్ ఎంటర్ చేస్తే అది క్లియర్‌గా చూపిస్తది. ఆ బిల్డర్ పేరు ఉందా? అమ్మేసాడా? అమ్మితే ఎవరికి అమ్మాడు? అనేది క్లారిటీ అది చెక్ చేసుకుంటాడు. సో, ఈ లింక్ డాక్యుమెంట్స్ గానీ, లీగల్ ఒపీనియన్ గానీ, ఈసీ గానీ వన్ ఆఫ్ ద మదర్ డాక్యుమెంట్ టైప్. అంటే ఇంచుమించు ఈ 3 కరెక్ట్‌గా లేకపోతే మీరు ఏది కరెక్ట్‌గా లేకపోయినా ఎళ్ళడం కరెక్ట్ అడ్వైస్ కాదు. అంటే
యూ షుడ్ బెటర్ డ్రాప్ ది ప్రాపర్టీ ఇందులో క్లారిటీ లేకపోతే ఉంటే దెన్ యూ కెన్ గో అండ్ చెక్ అదర్ డాక్యుమెంట్స్. సో ఎన్నో ఇన్ఫర్మేటివ్ విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం అండి. థ్యాంక్ యూ అమ్మా. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV బిజినెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.